హలో సార్, మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రతి ఒక్కరికి సార్, ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు సార్. యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా 3 పాటించాలి. మెయిన్ మనం ట్రాలింగ్ వీడియోస్ చేయకూడదు. దేనైనా ఒక మతాన్ని గురించి కానీ, ఒక దేవుని గురించి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ దేన్నైనా వ్యతిరేకిస్తూ మాట్లాడకూడదు. అది అలాంటి ట్రాలింగ్ వీడియోస్ చేయకూడదు. ఇంకొకటి, మనం తీసినటువంటి యూజ్ దిస్ సౌండ్స్లో వస్తూ ఉంటాయి. షార్ట్స్ తీస్తాం, 30 సెకండ్లు, 40 సెకండ్లు, నిమిషం, 20 సెకండ్లు, 9 సెకండ్లు అట్లా తీస్తాం. ఆ షార్ట్స్లో కూడా వెయిట్ లిస్ట్ వస్తుంది. మనం తీసినప్పుడు వెయిట్ లిస్ట్ కూడా తీసేయాలి. వెయిట్ లిస్ట్ డిలీట్ చేయాలి. వెయిట్ లిస్ట్ వస్తే డిలీట్ చేయాలి. దానికి సౌండ్స్ ఉండవు వెయిట్ లిస్ట్కి. అలా ఉంచితే ఏమవుతుందంటే మనకి కాపీరైట్స్ పడతాయి. కాపీరైట్స్ పడితే ఏమవుతుంది, మనకి స్ట్రైక్ రేట్ వచ్చే ప్రమాదం ఉంది. కాపీరైట్స్ పడినందువల్ల స్ట్రైక్ రేట్ అదంటారు, వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకే కాపీరైట్స్ వాడు ఎలో చేయడం, మన యూస్ తగ్గుతూ ఉంటాయి. మొత్తం వచ్చినవన్నీ కాపీరైట్స్కే పోతూ ఉంటాయి. మనకి యూస్ ఎలా పెరుగుతాయి? మనం తీసిన వీడియో 1-2 సార్లు చూసుకోవచ్చు, అంతేగాని ఎక్కువ సార్లు చూడకూడదు. పదే చూస్తే ఏమవుతుందంటే మనకు వచ్చే వ్యూస్ తగ్గుతుంది. మన సెల్ ఫోన్లో కాకుండా వేరే సెల్ ఫోన్లో మనం ఎంతసేపు చూసుకోవచ్చు. దానివల్ల యూస్ ఏం తగ్గదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కోవాలి. ఇలా ఉంచేసి ఇంకో సెల్ ఫోన్ కొనుక్కుంటే దాంట్లో చూసుకోవచ్చు. లేకపోతే కంప్యూటర్ కొనుక్కోవాలి. అది చేయాల్సింది ఎవరైనా. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే పదే ఒకే వీడియోని చూడవద్దు. దానికి రికమెండెడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవి చెప్పేటప్పుడు అవి రికమెండ్ చేయవు. అందుకని ఎక్కువసార్లు మన వీడియోని మనం చూసుకోకూడదు. అందువల్ల వ్యూస్ తగ్గొచ్చు, సబ్స్క్రైబ్స్ తగ్గొచ్చు, అలానే కామెంట్లు తగ్గొచ్చు. అందుకని మనం చేయకూడదు. మనం చేసి వదిలేయాలి. 1-2 సార్లు చూసుకోవచ్చు. చూడాలనుకుంటే అలా చూసి అలా వెంటనే వదిలేయాలి, అంతేగాని బద్దగా చూడకూడదు సార్. అది ఇంకో మనవి. ఇప్పుడు ట్రాలింగ్ వీడియోస్ చెప్పా, యూజ్ దిస్ సౌండ్స్ గురించి చెప్పా, వెయిట్ లిస్ట్ తీసేయాలని. ఇంకోటి కాపీరైట్స్. మనం ఏమైనా వీడియోలు బయట తీసినప్పుడు కాపీరైట్స్ వస్తే అవి తీసేయాలి. కాపీరైట్స్ అంటే అవి తీసేయమని వస్తాయి అన్నమాట. ఏదైనా నువ్వు మామూలుగా మనం గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. కనీసం మా ఫేస్ ఉండాలి, మీ ముఖం ఉండాలి. మీ మొహం లేకుండా చూపించకూడదు. మీరు మాట్లాడాలి, కనీసం మీరు ఫేస్ అయినా ఉండాలి. చూపిస్తూ అది ఇచ్చేయాలి. అసలు ఎక్కువ శాతం అసలు అది కూడా చేయకూడదు. అట్లా చూపిస్తే కొంత కవర్ అయితే మానిటైజేషన్ అవ్వడానికి వీలుపడుతుంది. అంతేగాని మీరు ఎవరు కనపడకుండా అది డైరెక్ట్ చూపించినందుకు అది ఎలా ఎలిజిబుల్ అయితే? కనీసం మీ ముఖమైనా ఉండాలిగా, మీరు కనిపించాలిగా. మీరు కనిపించకుండా మీరు ఎలా అవుతుంది అది మానిటైజేషన్? అది మానిటైజేషన్ అవ్వాలంటే పెద్ద వీడియోలు వాచ్ టైము 4000 గంటల, సంవత్సరంలో 4000 గంటలు అవ్వలేదు అనుకోండి, బాధపడే పని లేదు. అలానే 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి. లేని పక్షంలో 3 నెలల్లో షార్ట్స్ వ్యూస్కి షార్ట్స్ నిమిషం, 40 సెకండ్లు, 20 సెకండ్లు, 10 సెకండ్లు, 9 సెకండ్లు, 14 సెకండ్లు చేసేవి షార్ట్స్ వ్యూస్. వాటికైనా సరే 1 కోటి వ్యూస్ ఉండాలి. 10 మిలియన్లు వ్యూస్ ఉండాలి. 10 మిలియన్లు అంటే 1 కోటి, అది 10 లక్షలు. 10 × 10 1 కోటి అనమాట. మిలియన్ అంటే 10 లక్షలు. అలాంటి మిలియన్లు 10 మిలియన్లు అయితే కానీ 1 కోటి అవుతుంది. అది గుర్తుంచుకోండి సార్. ఈ 3 మనం తప్పక పాటిస్తే మనమే హీరోలం. సంవత్సరంలో అవ్వలేదు, అవ్వకపోయినా ఏమవ్వదు. మీ వ్యూస్ బావు, గంటలు బావు, ఏం బావు. మీకు 4000 గంటల ఏ వరకు చేయాలి, లేదా ఈ 3 నెలలకే 1 కోటి వ్యూస్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఏదైనా రెండింటిలో ఏదైనా ఒకటి అవుతుంది మీకు, అప్పుడు మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్కి ఏం కావాలి? మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ నెంబరు, ఇవన్నీ అవసరం వస్తుంది అనమాట. అలా మనం కంప్యూటర్లో తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకోవాలి. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోకూడదు. అది సార్, ప్రతి ఒక్కరూ యూట్యూబ్ను గమనించాల్సింది ఏంటంటే వాటిలో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం పాటించండి. ఇప్పుడు నేనుండా మాట్లాడుతున్నా, ఏ సౌండ్స్ పెట్టకుండా మాట్లాడుతున్నా. దీనికి కాపీరైట్స్ కానీ ఏమీ రావు, పొరపాటును కూడా రావు. ఎందుకంటే నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా, ముఖాముఖి మంచి మాటలు. మీకు కూడా ఉంటుంది కదా సార్, నేను డాన్స్ చేస్తుంటే మేము కూడా వేయాలని. మీకు అట్లా అనిపించినప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ ఎవరి ద్వారా క్రియేట్ చేసుకోండి. తెలిసిన వాళ్ళ ద్వారా క్రియేట్ చేసుకొని మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. దేవుడి పేరైనా పెట్టుకోవచ్చు, మీ పేరైనా పెట్టుకోవచ్చు, మీ ఇంట్లో వారైన పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక కాన్సెప్ట్ని ఎంచుకోండి. ఇదిగో నేను ఇది చేయాలి, వంట కామెడీ లేకపోతే డ్యాన్స్ కామెడీ, ఏయో ఆల్ కాంటెస్ట్ అయినా చేసుకోవచ్చు. కానీ మీరు ఫేస్ ఉండాలి. ఫేస్ లేకుండా చేయొద్దు. ఫేస్ లేకుండా చేస్తే ఏమవుతుందంటే మీకు అవ్వదు పని తొందరగా. పూర్తి మానిటైజేషన్ అవ్వాలన్నా, మనకు పూర్తి అగ్రిమెంట్ ఉండాలన్నా యూట్యూబ్లో మనిషి కనపడాలి. మనిషి కనపడితేనే
అది ఎవరో వీడియో డాన్స్ చేసిన వీడియో తీసుకొచ్చి మనం చూపిస్తూ చూడకూడదు లెక్క ప్రకారం అయితే. అలా నాకు కొన్ని వీడియోలు ఉన్నాయి, అవి తగ్గించేస్తాను, ఇక చేయను. అలా చేసినందువల్ల మనకి కష్టార్జితం చూపించదు యూట్యూబ్, అదొకటి. సార్ ఇంకో మనవి, యూట్యూబ్ ఎవరి సొత్తు కాదు మన సొత్తే. అది యూట్యూబ్ ఎవరి సొత్తు కాదు మన సొత్తే. మనం తెలివితోటలు కొద్దిగా సంపాదించుకోవచ్చు. సార్ ఇంకో మనవి, ఒక కోడిగుడ్డు, అది నాటు కోడిగుడ్డు అవ్వచ్చు, పౌరం కోడిగుడ్డు అవ్వచ్చు. ఒక కోడిగుడ్డు ఒక పాల లోటతో సమానం, ఒక పాలతో సమానం. ఒక పాలు లోట, ఒక పాల లోట ఎంతో ఒక కోడిగుడ్డు అంతా. కోడిగుడ్డు అంతా తినాలి సార్. పొలం జనదీసి ఇది కాదు, అన్నీ పనిచేస్తాయి, అన్ని ప్రోటీన్స్ ఉంటాయి కోడిగుడ్లు. గుండెకి బలం సార్. అది కోడిగుడ్డు తింటే మంచిది, చెడు ఏం జరగదు, చాలా మంచిది. ఇంకో మనవి, అన్ని కాయల్లో బొప్పాకాయ మంచిది సార్. అన్ని కాయల్లో బొప్పాకాయ అంటే మంచి స్టామినా అనమాట. బొప్పాయికాయని మనం తీసేస్తాం, బొప్పాయికాయ అంత బలం ఏది ఉండదు. మిగతాయి కూడా బలమే కాదనలేదు, ఒకదాన్ని మించింది ఒకటే. బొప్పాయి, బీట్రూట్, మళ్ళీ దానిమ్మ, నారింజకాయ, సపోటా, ఇవన్నీ మంచివే. ఏ కాయలు మంచివో కొంచెం బొప్పాయిలో ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. తీపిగా ఉన్న బొప్పాయి మనం టెస్ట్ చేసుకోవాలి సార్. మనం కొనుక్కునేటప్పుడు తీపికుండా బొప్పాయినే కొనుక్కోవాలి. అబ్బాయి తీపికుంటేనే నేను తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. లేకపోతే నీ కాయ నీకు ఇచ్చిస్తా టేస్టింగ్ చేసి, ఒక మొక్కకు వచ్చిన పర్లా అట్టయితే నేను తీసుకుంటానని కండిషన్ పెట్టుకొని మనం తీసుకోవాలి. తాజా కాయ చక్కగా తీసుకెళ్ళి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎట్లా గట్లా పెట్టుకొని చక్కగా తినండి, మంచి సేఫ్టీ అయిపోతాం. కాఫీలు టీలు తగ్గించండి సార్. కాఫీ టీలు ఎక్కువ తాగొద్దు, అరుదుగా తాగండి. డ్రింక్స్ కూడా తక్కువగా తాగండి సార్. నేను చెప్తే డ్రింకులు కూడా తక్కువగా తాగాలి. ఎంత తక్కువ తాగి ఏదో నామకార్థానికి, టీ అని ఏదో నామకార్థానికి, అంతేకాని లోట టీ వచ్చిందని థమ్సప్ ఓ తాగి ఎక్కువ తాగకూడదు అంటలా, చాలా తక్కువ తాగండి. అసలు తాగకపోతే ఏ బాధ లేదు. అది ఇంకో మనవి సార్, కొండలో నీళ్ళు తాగడం చాలా శ్రేష్టం సార్. వేసవి కాలంలో కొండలో నీళ్ళు చాలా మంచిది, ఆరోగ్యరీత్యా చాలా మంచిది, బాడీ పికప్ అవుతుంది అనమాట. మీరు దయచేసి కూల్ డ్రింకులు తాగొద్దు సార్. కూల్ డ్రింక్ తాగడంలో వేడే ఏమి లేదు, ఆకాశపై తాగండి, చాలా తక్కువ తాగండి. ఎప్పుడు తప్పదనుకుంటే తాగండి, వద్దంటలా, చాలా తక్కువ తాగండి. ఇవి కొండలో నీళ్ళు ఎక్కువ తీసుకోండి. అది ఇది సార్. ఇంకొకటి, ఇలా మనం పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. సంవత్సరానికి 4000 గంటలన్నా అవ్వాలి, లేదా 3 నెలల్లో 1,000 వ్యూస్ అన్నా అవ్వలేదు అనుకోండి, చేస్తూనే ఉండాలి. అయిన తర్వాత వెనక్కి వస్తుంది, సంవత్సరం వెనక్కి వచ్చి లెక్కేస్తుంది యూట్యూబ్, ఎప్పటి నుంచి అయింది సంవత్సరం అయిందని. ఆడ నుంచి వెనక్కి నుంచి వచ్చి ఆడికి అన్ని గంటలు అయితే అన్ని గంటలు ఇది అవుతాయి అనమాట. అది గుర్తుంచుకోండి సార్. మీరందరూ కుల, మత, జాతి, లింగ భేద వర్గ విచక్షణ మనిషి అందరూ ఆయుర్వేదిక చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను సార్. ఇక నేను ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.